ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. ఈరోజు లగ్నాధిపతి ఆరో భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాడని మనం తెలుసుకోవాలి. సో లగ్నం వచ్చేప్పటికీ శరీరము, పర్సనాలిటీ, స్వభావము, తర్వాత ఆయుష్, కీర్తి ప్రతిష్టలు, మనిషి యొక్క ధైర్య సాహసాలు, తెగింపు, ఇదంతా కూడా లగ్నాధిపతి నుంచి మనం చూస్తాం అనమాట. ఈ లగ్నాధిపతి ఆరో భావంలో ఉన్నాడు అంటే ఆరో భావం దేనికి సంబంధించింది? ఆరో భావం సేవకా వృత్తి, అలాగే శత్రు, రోగ, రుణాలు. సో ఈ లగ్నాధిపతి ఆరో భావంలో ఉన్నాడంటే ఈ వ్యక్తి సేవకా వృత్తి అంటే సర్వీస్ని చేయటమే ఇతని యొక్క జీవితం యొక్క మెయిన్ గోల్ అనమాట. అలాగే ఈ షష్టమ భావం ఎటువంటి భావం అంటే ఇది రోజు రోజుకి వృద్ధి పొందే భావం అనమాట. సో ఈ భావం కానీ, ఈ భావాధిపతి కానీ ఇది బాగా బలంగా కానీ బలహీనంగా కానీ ఉండకూడదు. ఇది మోడరేట్ స్ట్రెంత్లో ఉండాలన్నమాట ఈ షష్టమ భావం. ఈ లగ్నాధిపతి ఎప్పుడైతే షష్టమ భావంలో ఉన్నాడో వీళ్ళకి ఎప్పుడు కూడా జీవితాంతం కూడా శత్రువులు ఉంటారు. శత్రువులతో వీళ్ళు డీల్ చేయాల్సి వస్తుంది అనమాట, శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లగ్నాధిపతి కుజుడైనా, శని అయినా, రాహు అయినా సరే శత్రువుల మీద వీళ్ళు జయిస్తారు. అదే కనుక ఈ లగ్నాధిపతి గురువు అయ్యి 6వ స్థానంలో ఉంటే వీళ్ళకి శత్రుపీడ ఉండదనమాట. ఇవి అజాత శత్రువు అంటారు ఆరో భావంలో కనుక గురువు ఉంటే. అలాగే గురువు ఆరో భావంలో ఉంటే వాళ్ళకి ఆరోగ్యం విషయంలో కూడా పెద్ద ఇబ్బందులు ఉండవు అనమాట. సో మిగతా గ్రహాలు, పాపగ్రహాలు ఏమున్నా సరే ఆరోగ్యము, శత్రు, రుణ, ఈ 3 సమస్యలను తీసుకొస్తాయన్నమాట. లగ్నాధిపతి ఆరో భావంలో ఉన్నాడంటే సో వీళ్ళకి ఎప్పుడు కూడా జీవితాంతం రుణ సమస్య ఒకటి, తర్వాత ఆరోగ్య సమస్యలు, తర్వాత సర్వీసు, సేవకా వృత్తి, సేవ చేయటం. అంటే సేవకా వృత్తి అంటే సేవకులని కాదు, ఎంఎన్సీ కంపెనీస్లో, ప్రైవేట్ కంపెనీస్లో, గవర్నమెంట్ సర్వీస్ ఏజెంట్స్, వీళ్ళంతా కూడా సేవకా వృత్తిలో ఉన్నవాళ్ళు అనమాట. అలాగే ఆరో భావం వచ్చేప్పటికీ ఇది ఒక ధన త్రికోణం అనమాట. ధన త్రికోణంలో ఒక భావం అనమాట. ఇక్కడ ఏ గ్రహం ఉన్నా సరే ఇది ధనాన్ని ఇస్తుంది అనమాట. సో ఇక్కడ లగ్నాధిపతి ఆరో భావంలో ఉంటే వీళ్ళకి శత్రువృద్ధి ఉంటుంది, రుణవృద్ధి ఉంటుంది. అలాగే షష్టభావంలో బుధుడున్నా, కుజుడున్నా, వీళ్ళకి శని ఉన్నా జీవితంలో దీర్ఘకాలికంగా రుణబాధ, శత్రుబాధ, ఈ 2 కూడా ఉంటాయన్నమాట. ఈ భావంలో శుభగ్రహాలు ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్. ఆరో భావంలో లగ్నాధిపతి ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి?